చిక్కుడుకాయ నూలుగుండ కర్రీ ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న కర్రీ ఇది. దీనికోసం ఒక పావు చిక్కుడుకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు చేసుకొని కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఉడకబెట్టాలి. కుక్కర్ మూత పెట్టడం అవసరం లేదు, అలాగే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు నువ్వుల పప్పు, ఇది శుభ్రంగా రాళ్ళు రప్పలు లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక పొయ్యి గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులో ఈ నువ్వుల పప్పు వేసుకోవాలి. వేసుకొని దాంట్లోని 3 నుంచి 4, 2 నుంచి 3 అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మీరు ఎన్ని కారం కావాలంటే అంత ఎండుమిరపకాయలు వేసుకొని 2 కలిపి వేయించుకోవాలి. మరి మాడిపోకూడదు, కొంచెం దోరగా వేయించాలి. చూసారా ఇలాగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. అది తీసుకొని అందులో ఈ నువ్వులు పప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా చేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాం, నూనె వేసుకున్నాను. అందులోని పోపు వేసుకోవాలి. పోపు కోసం మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇవేనండి పోపు. ఇది వేసుకోవాలి. మినపప్పు కొంచెం ఎర్రగా అవ్వాలి, మంచి వాసన వేస్తుందండి మినపప్పు నూనెలో వేయగానే. ఇప్పుడు ఏం చేయాలంటే పోపు అయిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టుకొని చిక్కుడుకాయ ఉంది కదా, అది నీళ్ళు తీసేయాలి. అంటే నీళ్ళు తీసి అది వేసుకోవాలి. నీళ్ళతో వేయకూడదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీద కింద శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఉప్పు కారం బాగా తగులుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చేసుకొని పెట్టుకున్నాం కదా నూలుగుండ, ఆ నూలుగుండ ఇందులో వేయాలి. మొత్తం కప్పుడు అక్కర్లేదండి, 2 పిడికిలు వేస్తే చాలు. వేసి మీద కింద బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఎంతో ఎంతో రుచిగా ఉంటుందండి. చాలా నిమిషాల్లో అయిపోతుంది కూర. రైస్లో అయితే అదిరిపోతుందండి దీని టేస్ట్. తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియోకి తప్పకుండా లైక్, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.